Sesh, thank you so much for joining us. It's a great pleasure to have you back once again. Back ఎందుకు చెప్పు ఆడియన్స్. ఈ క్షణంలోనే పరదేశ్. క్షణం మూవీ March 4th అనుకున్నారు ఇనిషియల్ రిలీజ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ February 26. సో ఎలాగో క్షణంతో ప్రతిదీ కొత్త ప్రయోగమే కదా. రవికాంత్ గురించి చెప్పినప్పుడు యూ సెడ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ యువర్ బ్రదర్. స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ ఆన్ ఫేస్బుక్. ఐ మేకింగ్ ఎ మూవీ, ఐ వాంటెడ్ టు బి హీరో అని చెప్పి పక్కన స్క్రిప్ట్ పంపించాడు. స్క్రిప్ట్ రాసాక ఇట్ వాజ్ యూ హూ ended up meeting PVP గారు in the gym. సార్ మీకు కాన్సెప్ట్ చెప్పాలి, మా డైరెక్టర్కి చెప్పచ్చు అంటే యూ నో కదా శేష్, వీ ఓన్లీ డూ 50 crore ఫిల్మ్స్ అని చాలా సరదాగా ఉన్నారు. ఫ్రమ్ బాహుబలి. మేక్ షూర్ యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ సేయింగ్ అట్ అన్ ఆడియో లాంచ్. తెలుగు స్టేట్స్ ఏంటి, తమిళనాడు ఏంటి, ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎక్కడి నుంచి పడితే అక్కడ ఇంకా స్టార్ట్ అయింది గోల. దే వర్ లైక్ తిట్లే అంటే నాకు కొన్ని తిట్లకి అర్థాలు కూడా తెలియదు. ఓకే, అట్లీస్ట్ ప్రభాస్ ఇస్ నాట్ యాంగ్రీ, నేను ఒక చిన్న రిలీఫ్. Sesh, thank you so much for joining us. It's a great pleasure to have you back once again after all that fiasco which happened last. చెప్పు ఆడియన్స్ కి. యాక్చువల్లీ Sesh తో ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేసామండి, కానీ అది అంబియంట్ సౌండ్ వల్ల we had to shelve the projects. చాలా టెక్నికల్ గా చెప్పారు, ప్రిపరేషన్ లేకుండా వస్తే ఇలానే ఉంటుంది అది మ్యాటర్. ఈ క్షణంలోనే పరదేశ్. రైట్, సో first of all I have to tell you I'm very excited about your upcoming film Kshanam. Thank you, bro. So trailer amazing, you know, everybody has been raving about it. Whole industry has come out in support of you. So does it scare you, you know, because manchi buzz undi but also somewhere you have given a lot of hope to people that. రెండు భయాలు ఉన్నాయి బ్రో. ఒకటి ఏంటంటే చూసిన వాళ్ళకి తెగ నచ్చింది, అయ్యా ఇంకా పీకుతో సినిమా ఇంకా ఇది అది ఇలా అంటున్నారు. నేనేమో అవునా అంత మంచి సినిమా మేము తీసామా చిన్న భయం ఉంటుంది మనకి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో ఏముందో చెప్పుకో చూద్దాం అంటే వాళ్ళు ఎక్కువ ఇది అవుతారు. ఆ తర్వాత మనం ఏ చెప్పినా కూడా వాళ్ళకి అంత ఎక్సైటింగ్ ఉంటుంది. ఇలా అంటమే కిక్. ట్రైలర్ అనేది ఇది, సినిమా అనేది ఇది. సో ఆ భయం ఉంది ఖచ్చితంగా. అది కాకుండా ఇంకో భయం ఏంటంటే అసలు మనం ఒక బబుల్లో ఉన్నాం. సరే మన ఫిల్మ్ నగర్, మన ఫ్రెండ్స్, మన జూబ్లీ హిల్స్, మన బంజారా హిల్స్ ఓకే. ఆ బయట అసలు సినిమా అవేర్నెస్ ఏంటి, ఏమనుకుంటున్నారు, నాకు క్లారిటీ లేదు. నేను తెలుసుకోవడం ప్రయత్నించినా కూడా నాకు చెప్పరు. నాకు సంబంధించిన వాళ్ళు, నా అసిస్టెంట్లు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వీళ్ళే చించేస్తాను. లైక్ యూ ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్, ఇట్స్ లైక్ ఓ మామా నచ్చింది. కానీ ఆ బయట ఎవరు, ఆ రాజమండ్రిలో ఉన్న కుర్రాడికి నచ్చిందా, వాడేమనుకుంటున్నాడు, ఆ గుంటూరులో ఉన్న 16-year-old గర్ల్కి నచ్చిందా, తనేమనుకుంటాను. ఆ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. కానీ సినిమా రాసినప్పుడు ఇంత ఆలోచించి ఉండరేమో కదా, అందరికి నచ్చుతుందా లేదా, అందరికి నచ్చుతుందా లేదా అని కదా, అసలు ట్రైలర్ రీచ్ అయిందా, వాళ్ళు చూసారా దాన్ని. దట్స్ ఓకే, బట్ మీరు సినిమా రాసినప్పుడు అసలు ఈ సినిమాని చేద్దాం అనుకున్నప్పుడు మీరు అవన్నీ ఆలోచించారా? యూనో రాజమండ్రిలో ఈ కుర్రాడికి నచ్చుతుందా, వాజ్ దట్ ది ఇంటెన్షన్? అంటే ఇంత వైడ్ టార్గెట్. బ్రో ఐ థింక్ ఐ మేడ్ దట్ మిస్టేక్ వెన్ ఐ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ కిస్. యూనో ఎక్కడో కొంతమంది వచ్చి అనేవారు, శేష్ నేను మొన్ననే పంజాబ్లో క్లాసీగా చూసాము, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, మంచి లోకల్ క్యారెక్టర్ ట్రై చేయి, ఇది ఎక్కడో క్యారీ అవే అయిపోయాము. నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకు ఫండమెంటల్గా వచ్చేది స్టోరీ టెలింగ్, ఒక యాక్టర్గా, ఒక రైటర్గా. అండ్ ఎక్కడో ఒక పేసర్ ఎప్పుడు లెగ్ స్పిన్ వేయకూడదు బేసిక్గా. అండ్ ఎక్కడో ఆ సినిమాలో అలా చేసామనిపించింది. సో ఐ స్టక్ టు వాట్ ఐ నో. నేను జనాలకి సినిమా నచ్చుతుంది నచ్చదని నేను చెప్పలేను, కానీ ఆనెస్ట్ ఫిల్మ్ బ్రో, బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ పెట్టా. అండ్ ఆనెస్టీ. నా క్వశ్చన్ ఏంటంటే అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకని? ఐ థింక్ ఇట్స్ రిలీజ్ దగ్గర పడుతుంది. ఓకే, ఒక యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ యాక్టర్ ఇట్స్ న్యాచురల్. నాకు దొంగాటకు ముందు ఇదే యాంగ్జైటీ, నా కళ్ళ ముందు బాహుబలి నాకే యాంగ్జైటీ ఉండేది, మరి డైరెక్టర్ గారికి యాంగ్జైటీ ఉండేది, కార్తికేయకి యాంగ్జైటీ ఉండేది. బ్రహ్మరామలో మేము అందరం బాహుబలి మార్నింగ్ షో చూడగానే వాళ్ళు కౌగిలించుకోవడం, ఆ ఫైనల్ రిలీఫ్ ఏమనుకుంటారు జనాలు. జనరల్గా ఫిల్మ్ మేకర్స్కి ఉంటుంది, యాక్టర్స్కి ఉంటుంది. నా క్షణం మూవీ March 4th అనుకున్నారు ఇనిషియల్ రిలీజ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ February 26. సో మీ ప్లాన్స్ అనేది
చేంజ్ అయ్యా దీనివల్ల? Yeah, I think so. I think so. See, we were, I think, the first or second film to announce March 4th. అయినా కూడా ఈ 5-6 సినిమాలు వచ్చేసరికి ఎక్కడో అనిపించింది ఏంటంటే there is one film that's bigger than us. సో ఏమవుతుందంటే సెకండ్ చాయిస్ అవ్వకూడదు. వీ వాంటెడ్ టు బి, ఎంతమందితో వచ్చామన్నది మ్యాటర్ కాదు కానీ వీ షుడ్ బి అ సెకండ్ చాయిస్. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్కి వెళ్ళి రివ్యూ చూస్తే 2 సినిమాలు రివ్యూలు చదివిన తర్వాత మన రివ్యూ పడకూడదు. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. It's not so much to avoid the clash, because I think I'm fortunately supported by the PVP company. వాళ్ళకి స్క్రీన్స్ తెచ్చుకోవటం కానీ ఇటువంటి ఇష్యూస్ కావు. బట్ ఐ వాంటెడ్ టు బి ద ఫస్ట్ చాయిస్. సో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు దే సెడ్ వై డోంట్ కమ్ బ్యాక్. అండ్ ఎలాగో క్షణంతో ప్రతిదీ కొత్త ప్రయోగమే కదా. సో పోస్ట్ పోన్ అయ్యే ప్రీపోన్ చేద్దాం. కొత్త ప్రయోగం ఉన్నారు అసలు ఏంటి, ఏమేం చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది ఒక సినిమాకి ఆడియో లాంచ్లో? We released it beforehand, and theme music kuda ochindi. Theme musics pettam. The way we've gone about it, our pre-look, first look. మేము pre-look, first look అని డిసైడ్ చేసినప్పుడు మాకు సరైనోడ్ సినిమా pre-look, first look ఉంటుందని తెలియదు. ఓకే. బట్ వీ డిసైడ్ టు గో హెడ్ ఎనీవే. అవి కూడా ఒక క్యూరియస్గా డిజైన్ చేయడానికి ప్రయత్నించాం. సో ప్రతి అడుగులో కూడా ఒక దట్ యునీక్నెస్ ప్రయత్నించాం. అది సక్సీడ్ అయ్యామా లేదా అనేది శుక్రవారం ఆడియన్స్ చెప్పాలి. రైట్. శేష్, క్షణం మూవీ ఆల్మోస్ట్ 2 yearsగా, it's been a very long journey for you, for almost 2 years. 2 years కాదు యాక్చువల్గా, the writing was a year. Oh, writing itself took a year? అంటే I was doing other films. I was finishing a Bahubali దొంగట్ సినిమా చేశాను, ఆ సినిమా హీరోగా చేశాను. సో అవి చేస్తూ నేను was writing. కొత్త డైరెక్టర్, మేము ఇద్దరం కలిసి, గుడ్ ఫ్రెండ్, తమ్ముడు లాంటి వాడు నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఇద్దరం కలిసి we were working on it. And I'm also not like some fantastic writer or something, so we want to make sure we get it right. So asalu ee kathaki inspiration ekkada? Was it something that you read or? Okay, inspiration వచ్చింది కానీ అది కథ కాదు. జస్ట్ ఒక ట్రిగర్గా పనిచేసింది. ఓ రోజు నేను జూబ్లీస్ విస్పర్ వ్యాలీ దగ్గర డ్రైవ్ చేస్తుంటే ఒక 4 ఏళ్ల పాప కనిపించింది స్కూల్ యూనిఫామ్లో. ఇలా అని షీస్ ఆస్కింగ్ ఫర్ అ రైడ్. తన వెనకలో ఒక 4-5 పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఐ వాస్ స్కేర్డ్. అరే, ఎవరైనా కార్లో ఎక్కించుకొని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతాం? లిటిల్ గర్ల్స్, లిటిల్ బాయ్స్. నాకు ఇమీడియట్ భయం వేసి 5 పిల్లల్ని కార్లో ఎక్కించుకొని మీ స్కూల్ ఎక్కడమ్మా అని, వాళ్ళకేవో దారులు సరిగ్గా తెలియవు, నానా తంటలు పడి గంటల తర్వాత ఫైనల్గా కాటన్ స్కూల్. వాళ్ళు 4-year-olds, 5-year-olds. వెళ్ళి ఇమీడియట్గా ప్రిన్సిపల్ మీద వచ్చాను. వాట్ యూ గైస్ డూయింగ్? పేరెంట్స్కి అక్కడి నుంచి ఫోన్ చేశాను. వాళ్ళకి పాపం ఐ రియలైజ్ ఇట్స్ నాట్ ద పేరెంట్స్ డోంట్ కేర్. వాళ్ళకి అసలు తెలియదు అసలు ఆ యాంగిల్ అంటే ఎక్స్పోజర్ లేదు. అంటే ఎక్కడో మనం అందరం అట్లీస్ట్ ప్రీవియస్ జనరేషన్స్ చిన్నోళ్ళలో పెరగటం వలన, లేకపోతే ఒక మోర్ ఇన్నసెంట్ టైంలో పెరగటం వలన ప్రజెంట్ ఏం చేస్తే మనకు తెలియదు అసలు. సో అక్కడ నాకు భయం ఏం స్టార్ట్ అయిందంటే, వాట్ ఇఫ్ వన్ ఆఫ్ దీస్ లిటిల్ గర్ల్స్ గోస్ మిస్సింగ్? అదొక ట్రిగర్గా పనిచేసింది. దీని గురించి నేను సినిమా తీయలేదు. అది చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఎందుకంటే ఐ డోంట్ ఆడియన్స్ టు థింక్ ఇట్స్ లైక్ అ సోషల్లీ అవేర్ ఫిల్మ్ ఆర్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇట్స్ నాట్. అలా it turned into this big conspiracy film. Okay, so conspiracy is the theme of the film antara? I think unexpectedness is the theme of the film. Suspense. ఆ కుట్ర ఏంటి, ఎవరిది, ఏంటి, ఎలా. Right. Now టీజర్ ట్రైలర్ చూసాక ఐమ్ షూర్ మీకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. పీపుల్ చాలామంది భయ్యా ఈ సినిమా ఆ రకంగా ఉంది, ఎనీథింగ్ గాన్ గర్ల్, something like that. మా సినిమా షూట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ డేకో ఎప్పటికో సంబడి కేమ్ అండ్ సార్ అగ్లీ సినిమా చూసారా అని ఎవరో మేము ఒక లొకేషన్ షూట్ చేస్తుంటే చెప్పారు. సో ఇమ్మీడియట్గా నేను టీమ్ని మొన్న పబ్లిక్ వి బాట్ అన్ అఫీషియల్ DVD ఆఫ్ అగ్లీ అండ్ వి వాచ్డ్ ఇట్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ ఫిల్మ్. అగ్లీ ఈజ్ అ వెరీ ఒరిజినల్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. కానీ అసలు ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. కహానీ అయితే చూసిందే. సో మేము థియేటర్కల్ రిలీజ్ చేసిన తర్వాత మాకు ఇమ్మీడియట్గా వచ్చినవి ఏంటంటే ఫ్లైట్ ప్లాన్, కహానీ, అగ్లీ, ఫర్గాటెన్, కొన్ని మంచి సినిమాలు, కొన్ని చెత్త సినిమాలు, కొన్ని నచ్చినవి, కొన్ని నచ్చనివి. బట్ ఐఎమ్ హ్యాపీ టు సే మేము జెన్యున్గా ఎక్కడి నుంచి లిఫ్ట్లు, కాపీలు, ఇన్స్పిరేషన్ అయితే లేవు. ఏదైనా తగులుకుంటే అంటే నేను అనేది ఏంటంటే మ్యూజిక్లో సరేగమప అనేది సప్తస్వరాలే కాబట్టి ఆ టైప్లో ఎక్కడైనా సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. మేమైతే ఎక్కడి నుంచి తీయలేదు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంట అనమాట. క్షణంలో మారిపోయింది. రైట్. సో హేమంత్ పంచ క్యాచ్ చేసింది. రైట్.
ఇందాక రవికాంత్ గురించి చెప్పినప్పుడు యూ సెడ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ యువర్ బ్రదర్. సో హౌ డు యూ టు మీట్ ఫస్ట్? అసలు ఎలా కలిసారో, ఎలా జర్నీ స్టార్ట్ అయింది? అంటే నాకంత అంటే హిందీలో హేసియత్ అంటారు కదా, మాట్లాడే అంత స్టాండింగ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బేసిక్లీ హీ కాంటాక్టెడ్ మీ ఆన్ ఫేస్బుక్. హీ వాజ్ అ మేజర్ ఫ్యాన్ ఆఫ్ కర్మ. ఆ సినిమా చాలాసార్లు చూశాడు విత్ ఫ్రెండ్స్ అండ్ హీ స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ ఆన్ ఫేస్బుక్ సేయింగ్ ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు, ఐ లైక్ దిస్ అబౌట్ యువర్ వర్క్, ఐ లైక్ దట్. ఒకరోజు సడన్గా ఐ మేకింగ్ అ మూవీ, ఐ వాంటెడ్ టు బి హీరో అని చెప్పి టక్కన స్క్రిప్ట్ పంపించాడు. మామ ఐ లైక్ యువర్ ఎనర్జీ, కానీ ఈ స్క్రిప్ట్లో ఫండమెంటల్ ఫ్లాస్ ఒక 1000 ఉన్నాయి. నేనే ఇప్పుడు స్టార్టింగ్, నాకేలా అనిపిస్తుంది అంటే అడ్వాన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అర్థమవుతుందా, ఆడియన్స్ కుమ్మేస్తారు రేపు. ఇలా కాదు, నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నీ స్టడీస్ ఫినిష్ చేయి, ఆ తర్వాత హీ వాంటెడ్ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్, కమ్ ఆఫ్ టు హైదరాబాద్. కాదు, ఫినిష్ చేయి, ఆ తర్వాత పద్ధతిగా కూర్చుందాం అన్న. సో లేటర్ హీ జాయిన్ మై టీమ్ ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ఇంజనీరింగ్ అండ్ అలా 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 అంటే హీ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. రవికాంత్ అంత అటెంప్ట్ చేశాడు కాబట్టి యూ కనెక్టెడ్ విత్ హిమ్, లేకపోతే ఐ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫర్ న్యూ టాలెంట్ లైక్ దట్? ఐ స్టార్టెడ్ టు రవికాంత్ తోటి పని చేయటం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఒక న్యూ టాలెంట్ నాలో నా గురించి తెలియని యాంగిల్స్ చాలా చూస్తారు. వాళ్ళు ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ దాకా ఉండాలో చూసుకోవాలి. సో దట్స్ వే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పీవీపీ కంపెనీ కమ్స్ ఆన్ బోర్డ్. దే ఆర్ దేర్ టు టెల్ అస్ వాట్స్ రైట్, వాట్స్ రాంగ్. బికాస్ ఎంత అనుకున్నాను సినిమాకి హీరోని, బట్ ఐఎమ్ నాట్ ద డైరెక్టర్. సో వాళ్ళు ఎక్కడ టైం టు టైం వాళ్ళు వచ్చి చూసేవారు, వాట్స్ గోయింగ్ రాంగ్, వాట్స్ గోయింగ్ రైట్, ఇది బెటర్, ఇది చేయండి, ఇది బెటర్, ఇది మార్చండి, ఇది అది అది అది. సో దే వర్ ఏబుల్ టు గైడ్ హిమ్ ఇన్ దట్ సెన్స్. So to all the aspiring filmmakers out there, please flood his inbox on Facebook, Twitter, whatever. You never know. Actually, that's true. నేను యాక్చువల్లీ ఈ మధ్యనే ఒక అబ్బాయి he contacted me, sent me a very interesting concept on Facebook. Then I actually called him and I said, come, let's meet. విన్న తర్వాత తుస్ అనుకున్నా, బట్ వాట్ ఆర్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్. సో ఐ సెడ్, మామ ఇది సూపర్ ఉంది, మొదలకు దీనికి ఏదైనా చేయొచ్చా అని రిక్వెస్ట్ చేశాను. So I'm going to meet him again soon, let's say. Oh, awesome. Yeah. Right. మేము ఈ మధ్య రవికాంత్ గారిని కలిసాము ఇంకో ఇంటర్వ్యూకి. నేను హీ వాస్ టెలింగ్ అస్, మీరు స్క్రిప్ట్ రాశాక ఇట్ వాజ్ యూ హూ ఎండెడ్ అప్ మీటింగ్ పీవీపీ గారు in the gym of all places. And that's how the whole project came together. So yeah, I think so. I think చాలా మందికి, you know, there was a big question, why is the PVP company doing this kind of a film, concept film, realistic film? Why they're not doing a non-50 crore film, basically, fundamentally. I think what happened was, I had an idea, and I started writing it with Ravi. And Ravi gave it an entirely different spin, which was great. Raviకి ఒక చిన్న తెలుగుదనం ఉంది, ఆ తెలుగుదనం నేటివైజ్ చేసింది. నేను ఎక్కడో యూఎస్లో పెరగటం వల్ల నాకు ఆ తెలుగుదనం నాకు కొంచెం కష్టం, మాట్లాడతాను కానీ ఆలోచన గురించి చెప్తున్నాను. వన్స్ వీ హ్యాడ్ అ సాలిడ్ కాన్సెప్ట్, వన్ డే ఐ సా పీవీ గారు వర్కింగ్ అవుట్ ద జిమ్, వీ వర్క్డ్ అవుట్ టుగెదర్ మెనీ టైమ్స్. సార్ మీకు కాన్సెప్ట్ చెప్పాలి, మా డైరెక్టర్ వచ్చి చెప్పచ్చు అంటే, యూ నో కదా శేష్, వీ ఓన్లీ డూ 50 crore ఫిల్మ్స్ అని చాలా సరదాగా అన్నారు. అంటే సరే సార్, అయితే 50 minutes ఇవ్వండి, పోతే ఆ గంటే పోయింది కదా, లెటర్స్ ఒకసారి కలవండి అంటే, ఆయన వీ కేమ్ ఫర్ అ మీటింగ్. కూర్చునేసరికి హీ గాట్ హిస్ ఫ్రెండ్ అండ్ హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ వినయ్ గారు టు సెట్. మేము మా పీవీ గారు కదా డెసిషన్ తీసుకోవాలి, ఇంకోళ్ళు ఎవరినో కూర్చోపెట్టారని ఏంటి, వీ డోంట్ నో వాట్ వినయ్ గారు డస్ ఆర్ బ్రింగ్స్ టు ద టేబుల్. వన్స్ వీ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్, వీ అండర్స్టూడ్ దట్ హీఈస్ బేసిక్లీ ద గై who can help push this film. If it's going to happen at PVP, he's the guy. Okay. So PV గారు wasn't సర్లే ఏదో సినిమా టైప్, శేష్ని కాదనిలే, రోజు జిమ్లో కలుస్తాడు, ఏం చేస్తాం అని చెప్పి కూర్చున్నారు. సో వినయ్ గారు రియల్లీ లైక్ దట్. అండ్ he said, you know what, మా హెడ్ ఆఫ్ మార్కెటింగ్ రాజీవ్ గారు, బేసిక్లీ వినయ్, రాజీవ్ అండ్ PV గారు, they're all best friends. Okay. But Rajiv గారు is going to come from Chennai. Tell him also. So next day he came, told him. He also liked it. 3 days later we had an office. ఏంట్రా సినిమా గురించి కథ చెప్తే సినిమాలో అలా జరిగిపోయింది. సినిమాలో ప్రొడ్యూసర్ మార్కెట్లో వెళ్తుంటే సడన్గా కార్ ఆపి తుమ్ హీ మేరే హీరోయిన్ అంటే ఆ టైప్లో సడన్గా ఆఫీస్ వచ్చింది. అండ్ వీ హ్యాడ్ ఎ ఫిల్మ్. అంటే చాలా రోజులు నమ్మలేకపోయారా ఏంటి మనకి సినిమా ఓకే అంటే అట్ ద సేమ్ టైం ఎంత అనుకున్నా ఒక ఆర్కా మీడియాతో 2 సినిమాలు చేశాం కదా మమ్మ. సో ఇట్స్ నాట్ లైక్ ఐమ్ నాట్ యూస్ టు వర్కింగ్ విత్ బిగ్ పీపుల్, బట్ ఇట్స్ నైస్ దట్ బిగ్ పీపుల్ ట్రస్ట్ యూ అండ్ ఫీల్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దేర్ ఓన్. I'm obviously not as big as Mahesh Garu or Pawan Kalyan Garu, but it's nice that big shots like them want to work with you. Right. Whether it be actors like Prabhas or whoever, whether it be directors like Rajmouli Garu or today producers like PV Garu. Right. Now, again,
ప్రసంగ్ ఓన్లీ ట్రైలర్ తప్ప మాకు ఇంకేం తెలియదు సినిమా గురించి టోటల్ ముడి మీరు 26th తిప్పుతారని తెలుసు, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. నౌ రవికాంత్ గారు, మీరు యూ జెల్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ approach to cinema or mentality, or is it very completely different? And I think we had some serious fights. Serious fights? Yeah. అంటే not so much about direction or acting, but about how we want the story to be. ఆ తర్వాత సెట్లో మేము అనుకున్న స్టోరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు అబ్బుర్ రవి గారు చెప్పారు, అయితే ఒక సోఫాలో హీరో కూర్చున్నాడు, ఇమ్మీడియట్లీ ఇన్ యువర్ హెడ్ యూ మైట్ థింక్ హీరో బ్రౌన్ సోఫాలో కూర్చున్నాడు, కానీ నేను చెప్పేటప్పుడు ఆలోచిస్తుంది ఏంటి, హీరో బ్లాక్ సోఫాలో కూర్చున్నాడు. సో చెప్పేటప్పుడు కూడా ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. సో వీ రియలైజ్ వన్స్ వీ గాట్ అండ్ సెట్ దట్ మీ ఇద్దరం కలిసి రాస్తున్నప్పుడు సేమ్ సీన్ మేము చాలా డిఫరెంట్గా పర్సీవ్ చేసాం. సో ఇట్ బికేమ్ దిస్ థింగ్ వేర్ ఐ వాజ్ లైక్, నేను యాక్టర్గా ఇలా చేయాలా అలా చేయాలా, హీ వాజ్ లైక్ నువ్వు ఇలా చేయాలి, నేను వాజ్ లైక్ బట్ ఐ థాట్ ఐమ్ సపోజ్ డూ లైక్ దిస్. సో ఐ రియలైజ్ దట్ ultimately we have to find his vision. So once Ravi found his vision in that first day and a half, entana debut director kada, I decided to just say, what do you want to do, yalla, and we went ahead with that. Right. Now మీరు ఆల్రెడీ 2 సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు, కర్మ అండ్ కిస్, అండ్ విచ్ ఆల్సో యాక్టెడ్ ఇన్. ఈ సినిమా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యువర్ పెట్ ప్రాజెక్ట్, వుడ్ యూ సే దట్? నో, అంటే ఆల్ ఫిల్మ్స్ నేను ఇంతే ప్యాషనెట్గా చేస్తాను ఆనెస్ట్లీ. ఐ ఫెల్ట్ జస్ట్ as passionate about దొంగాట ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఎక్కడో రైట్ దోస్ ఫిల్మ్స్. Exactly, that's the only difference. I think that's why it seems like I'm more passionate or something, but it's not. I'm passionate about the film I do. నాకు నచ్చితేనే చేస్తాను. అందుకనే ఇన్ని ఇయర్స్, ఒక 5 years ఉన్నా కూడా ఓన్లీ డన్ లైక్ 8-9 films. I'm very particular. కొన్ని మిస్టెప్స్, కొన్ని గుడ్ వన్స్, బట్ ఐ గివ్ ఇట్ మై ఆల్. అది మాత్రం. Right. Because you're taking care of the whole production also. And of course there is PVP Garu and all that, but at the end of the day it's you and Ravikant on the set taking all the decisions. Yeah. Right? In those circumstances, right? You obviously want everybody to look up to you to guide them. I don't know. I think it was more collaboration. Because the kind of team anta 2022. Correct. No, not really. Okay. The backgrounds were diverse. For example, my assistant director team lo, there was a doctor who was in her 40s from the States. Really? Telugu avada. Okay. 20 years she's practiced. Sridevi, huh? No. Okay. Telugu. Uma Garan. She came and she was part of the film. 2 dentists. Very learned people. Another guy called Rahul. Fantastic guy. Very good judgment. So వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం మామ ఇలా చేయాలి అలా చేయాలంటే అంటారు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హోదా, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ వాట్ దే బ్రింగ్ టు ద టేబుల్ ఇస్ నాట్ ఎస్ సార్ చాయ్ సార్. వాట్ దే బ్రింగ్ టు ద టేబుల్ ఇస్, శేష్ నువ్వు చెప్తుంది రాంగ్, రవి ఈజ్ రైట్, ఇది బెటర్గా ఉంది. ఇట్ రియలీ కొంచెం హ్యూమిలిటీ వస్తుంది మనకి. ఎందుకు మనకు అంటే మనం ఏదో పెద్ద పుడింగ్లో ఫీల్ అయిపోతాం, కానీ ద ట్రూత్ ఇస్ దట్ వీ డోంట్ నో మచ్. ఆ జ్ఞానం మనకు వచ్చేస్తే ఇట్ ఎండ్స్ అప్ బికమింగ్ అ బ్యూటిఫుల్ కొలాబరేటివ్ ప్రాసెస్ ఆన్ సెట్. Now the film also stars Anusuya in a very interesting role from what we see. Police officer, and everybody is talking about that. Compared to what she is on TV, for the kind of shows that she has done, it's a big makeover for her as well, right? So any particular reason why you wanted to work with Anusuya? See, మేము కథ రాస్తున్నప్పుడు we wanted to approach Tabu garu for it. Tabu garu, frankly she was out of our league. We weren't able to approach her, and we spoke, we messaged, అంతవరకు ఓకే, కానీ it just never took off. సరే ఆవిడ యాక్సెస్ లేదు, నెక్స్ట్ ఎవరు అనుకున్నాం. And we said, you know what, we don't want to go for somebody just because they're a senior actress or something. We want it to be somebody who's right. If it's not Tabu, let's go for a newcomer. ఆ ప్లానింగ్లో ఉన్నప్పుడు సడన్లీ అనసూయ ఏదో ఒక వీడియోలో అల్లరిగా జస్ట్ ఇలా అలిగినట్టుగా పెట్టింది, కోపమైన ఎక్స్ప్రెషన్. టక్కన ఫ్రీజ్ చేసేవాళ్ళు. లైక్ లుక్ ఎట్ దాట్ అన్న. వి ఫెల్ట్ లుక్ షీఈ్ ఆబ్వియస్లీ కేపబుల్ ఆఫ్ యాక్టింగ్, ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న ఎనర్జీ ఉంది, సో వైబ్రెన్సీ ఉంది, ఓకే గుడ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, గుడ్, ప్లెజెంట్ టు లుక్ అట్, బ్యూటిఫుల్ ఉమెన్, పర్ఫెక్ట్. నౌ వాట్ డు వి వాంట్, వీ నీడ్ టు సీ షీల్ కమ్ ఇన్ టు దిస్ రోల్. అప్రోచ్ అయ్యి చూద్దాం. అప్రోచ్ అయ్యాం. She was in the US చాలా కాలం. Then suddenly one day I walked into Beyond Coffee and I saw you interviewing her.
Seriously? Seriously. That was the time when you actually met to... Yeah, and I was like, hey, Anusuya, I've been trying to call you. And yeah, I'm so sorry. Hemant, ఒక 5 minutes ఇవ్వు అని చెప్పి టక్కని తన పక్కకి లాగి కాల్ చెప్పేసాను. బ్రో నేను యాక్చువల్లీ అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ డాట్స్ బ్యాక్వర్డ్స్ రైట్. నువ్వు ఆ క్షణం నన్ను బియాండ్ కాఫీలో చూడకపోయింటే యూ నెవర్ నో. హేమంత్ నేను ప్రతి క్షణం నేను బియాండ్ కాఫీలో చూస్తాను. యాక్చువల్లీ ట్రూ. సో నేను ఎప్పుడు వచ్చినా అక్కడే ఉంటాను. ఫేట్ మ్యాన్, సీరియస్లీ. సో జస్ట్ అలా అయిపోయింది. అండ్ అక్కడికక్కడే నరేట్ చేసాం. అండ్ then she said, no, what is the director's vision? She met the director. Director said, this is how I'm seeing you. He told his whole vision, how he wanted her to act, and she was not very confident. Not so much that she loved the film. కానీ నేను చేయగలనా? I think we can always get better. నేను ఏ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ మనమందరం కాలీగ్స్గా చేస్తున్నప్పుడు పీకేసాం ఓహో అని నేను అన్ను ఎప్పుడును. సో బట్ ఐ ఫీల్ వీఆర్ ఆల్ రెస్పెక్టబుల్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐ థింక్ షీ ఆల్సో డిడ్ అ వెరీ రెస్పెక్టబుల్ జాబ్, అండ్ ఐ థింక్ విత్ టైమ్ షీల్ ఈవెన్ గెట్ బెటర్ అండ్ బెటర్. Now, cinema canvas seems to be really big. US lo, then India, Hyderabad, Vizag. ఏదో కోల్కతాలో కూడా వెళ్ళి షూట్ చేద్దామని ఇనిషియల్ ప్లాన్ అయితే ఉండిందంటే. ఇనిషియల్ ప్లాన్ ఉండింది, బట్ ఐ మీన్ దేర్ ఇస్ దిస్ బిగ్ ఫ్లాష్ బ్యాక్ 20-minute ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. వీ డిడ్ంట్ నో వేర్ టు షూట్ ఇట్. రిషి అనే క్యారెక్టర్ లైఫ్లో వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ కాలేజ్కి వెళ్తున్నాడు. దేర్ వాజ్ ఆప్షన్ డూయింగ్ కోల్కతా, మేబీ గోవాలో మెడికల్ స్కూల్, మణిపాల్, ఇలా డిఫరెంట్ ఆప్షన్ ఆలోచిస్తే వై నాట్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ వైజాగ్. అందరు చూసిందే కదా, కానీ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లోపల చాలామంది ఏవి క్యాప్చర్ చేయలేదు. సో నానా తంటాలు పడి ఆంధ్ర యూనివర్సిటీ పట్టుకొని అక్కడ వి ఫౌండ్ సమ్ అమేజింగ్ లొకేషన్ ఇన్సైడ్ ద క్యాంపస్, కొంచెం బ్రిటిష్ టైమ్స్ నుంచి. సినిమాలో ఒక యాంఫీ థియేటర్ కనిపిస్తుంది, భలే ఉంటుంది ఆ లొకేషన్. సో ఇట్ జస్ట్ లుక్ డిఫరెంట్. వైజాగ్ లుక్స్ వెరీ డిఫరెంట్ ఇన్ ఆ ఫిల్మ్, అది మాత్రం ఒప్పుకుంటాను. ఓకే, రైట్. ఇన్ ద రైటింగ్ ప్రాసెస్ did the story become much bigger than what you originally thought it would be? I think the film became much bigger. The story remained the same. The core remained the same. కానీ ఏమైందంటే ఈస్ కాస్టింగ్ ఒక మెకానిక్ రోల్. ఇటు సీరియస్గా మాట్లాడుతుంటాడు, కానీ టక్ 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 అని సర్కాస్టిక్గా జోకులు వేస్తుంటే మనకు నవ్వు వస్తుంటుంది, కానీ వాడు సీరియస్గా ఉంటాడు. ఎవరు కొత్త వాళ్ళు ఇది వై నాట్ వెన్నెల కిషోర్. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏంట్రా అందులో మాట్లాడుతున్నాడు, కానీ వాడు మాట్లాడే మాటకి మనకు నవ్వు వస్తుంది. అటువంటి వై నాట్ సత్యం రాజేష్. సో వీ టుక్ సత్యం రాజేష్ అండ్ వెన్నెల కిషోర్ పుట్ దెమ్ ఇన్ 2 very serious roles, బట్ దే విల్ బి మేకింగ్ యూ లాఫ్. చిన్న డార్క్ హ్యూమర్తో, ఐ హోప్ సినిమా చూసి జనాలు చెప్పాలి. సో వీ ఎర్లీ ఆన్ ఎప్పుడైతే అనసూయని ఇటువంటి కాప్ రోల్లోకి తీసుకొచ్చామో అక్కడి నుంచి ఇంకా అందుకున్నాం మేము, లెట్స్ గో అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఇఫ్ యూ గోయింగ్ టు రన్ విత్ ఇట్, లెట్స్ రన్ విత్ ఇట్. ఒక షార్ట్లో చిరంజీవి గారి ఖైదీ రెఫరెన్స్ కూడా ఉంది. వాజ్ ఇట్ ఇంటెన్షనల్ ఆర్ వాట్ ఇస్ ఇట్? అంటే మేము ఒరిజినల్గా రాసింది ఏంటి పెద్ద హీరో అని ఫీలింగ్లో ఉన్నాడు, ఈ టైప్లో ఏదైనా జస్ట్ చిన్న కౌంటర్ లాగా రాసాము. దాన్ని సత్యం రాజేష్ ఫ్లోలో టక్కర్ లానేసాడు, అయ్యి భలే ఉంది అంటే మామూలుగా అన్నా అన్న, లేదు పెట్టు లేదు ఫ్యాన్స్తో ప్రాబ్లం లేదు పెట్టు, బాగుంది వెటకారమే కదా బేసిక్, ఏంటి అంత నువ్వు అంత కాదురా అంటున్నాడు, ఫ్యాన్స్ ఏం ప్రాబ్లం అవుతుందమ్మా చేద్దాం అన్నాం. సో వీ డిడ్ ఇట్. రైట్. ఓకే, అదా శర్మ, ది అదర్ లీడ్ యాక్ట్రెస్. The first time actually she is the heroine of the film, bro. I need to be very clear. Ada Sharma is the heroine of the film. Anasuya ఒక కీలక పాత్ర. సో వెరీ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే నా క్యారెక్టర్కి అనసూయ క్యారెక్టర్కి ఏ విధమైన రొమాంటిక్ లింక్ కానీ ఎటువంటిది ఏమీ లేదు. షీ ఈజ్ అర్ ఓన్ పర్సన్, షీ ఈజ్ అర్ ఓన్ థింగ్. అండ్ అదా శర్మకి నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అండ్ టుడే షీఈ్ సినిమాలో టుడే షీఈ్ మ్యారీడ్ టు సత్యదేవ్, మన జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా చేశారు. మ్యారీడ్ టు సత్యదేవ్, అండ్ టుగెదర్ దే హ్యావ్ అ డాటర్, అండ్ దట్ గర్ల్ ఇస్ గాన్ మిస్సింగ్. దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. Right. So how was it working with her? When I called and narrated, she was speaking very sweetly, పద్ధతిగా, ప్రొఫెషనల్గా, and she was just very honest and sweet. ఇలా చెప్పాను, బాగుంది బట్ ఐ డోంట్ నో, ఓపెన్గా చెప్తున్నాను, ఐమ్ ఆన్ ద ఫెన్స్ అబౌట్ ఇట్. అంటే పీవీ గారు ఫోన్ చేసి సార్ మీరు చెప్పను. పీవీ గారు ఫోన్ చేసి అదా ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్, ఇది డన్, క్లోజ్డ్. సో ఐ థింక్ దట్స్ వేర్ ద హోల్ పీవీ కంపెనీస్ థింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. రైట్. బార్డర్ లైన్ ఉన్నవని టక్కన అయిపోతాయి. Right. Now, any interesting experiences from the set? షూట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక కొత్త అడ్వెంచర్లా ఉంటుంది కదా మీకు? ఇట్ వాస్ క్రేజీ మామ, క్రేజీ. అంటే సినిమా ఆల్మోస్ట్ 90 days తీసాం మేము, ఎవరికి ఏమీ చెప్పకుండా. ఒక పూజ లేదు, అంటే పూజలు మేము చేసుకున్నాం కానీ బయటికి మన ప్రెస్ కోసం ప్రచారం ఉంటుంది చూడు, ఆ ప్రచారం లేదు. ఎందుకు చేస్తారో నాకు తెలీదు, ఎందుకంటే పూజకి దానికి టెక్నికలీ లింక్ ఉండకూడదేమో అన్న ఫీలింగ్. బికాస్ వన్స్ అ హోలీ థింగ్, వన్స్ అ కమర్షియల్ థింగ్.
బట్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ ఆర్ ఆస్కింగ్ ఏంటో నువ్వు యూనో శేష్ నువ్వు ఆల్రెడీ యూఆర్ డూయింగ్ ద ఫిల్మ్, అదేంటి ఇంకా పూజ కూడా అవ్వలేదు కదా అంటే, పూజ అయింది మామ, జస్ట్ పిలవలేదు అంతే, ఏమనుకోవద్దు, రిలీజ్ టైంలో పిలుస్తానని చెప్పా. అండ్ I'd say out of 90 days, at least 70-75 were like completely stressful. So many different things now. When you have such small budgets and you're trying to make something look so beautiful. మనం పట్టించుకుంటే స్ట్రెస్ ఉంటుంది బ్రో. సినిమాలు ఎటువంటివి అంటే పర్లేదు, వెళ్ళిపోద్ది, తోసేయచ్చు, చుట్టేయచ్చు అనుకుంటే ఏ స్ట్రెస్ ఉండదు మామ. ఎప్పుడైనా సరే నా నమ్మకం ఏంటంటే ఒక యాక్టర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ తోసేసేవాడు, చుట్టేసేవాడు, వెళ్ళిపోద్ది అనుకునేవాడు స్ట్రెస్ ఫ్రీ ఉంటాడు. నేను చూసింది నా లిమిటెడ్ అనుభవం. ఆ క్షణంలో మీ మైండ్లో అసలు ఏం జరుగుతుంది? లైక్ అంటే ఈ కథ నేను ఇలాగే చెప్పాలి, మంచి సినిమా తీయాలి, వాజ్ దట్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్? ఫర్ మీ ఆన్ సెట్ ద స్ట్రెస్ వాజ్ నాట్ దట్, ద స్ట్రెస్ వాజ్ మై రోల్. నేను ఎలా చేయాలి. అంటే కొన్నిసార్లు ఎంత అనుకున్నా కొన్ని సినిమాలు చేసాం, ఏదో చిన్న పేరు వచ్చింది, ఓ పంజా నుంచి, ఓ రన్ రాజారన్ నుంచి, ఓ బాహుబలి నుంచి, దొంగాటి నుంచి ఫీలింగ్ ఉంటుంది కదా, కొంచెం మనం ఏదో సాధించామని ఫీలింగ్ ఉంటుంది. రవి ఏమో టేక్ ఏం కావాలరా బాబు అంటే అందరు చూస్తున్నారా భయ్ ఏంటి పరిస్థితి అనుకున్నా. అటువంటిది ఓ 20 టేకుల తర్వాత నాకు ఇది కావాలి అంటే కరెక్ట్, అప్పుడు మీటర్ సింక్ అంటే మీటర్ దట్ కంటిన్యూడ్. ద పాయింట్ వాజ్ యూ గెట్ కంఫర్టబుల్ నో దెన్ యాక్టర్ మనం చేసేదే చేస్తుంటే. కంప్లీట్ అవుట్ ఆఫ్ బాక్స్ తీసుకెళ్ళిపోయినాను. సో దిస్ వాజ్ ఛాలెంజింగ్ ఇన్ ఎవ్రీ సెన్స్ అండ్ యా ఫర్ మీ, ఫర్ ద డైరెక్టర్ రియలీ పుష్డ్ మామా, రియలీ పుష్డ్. అంటే సి ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఎప్పుడు కూడా మనం ఎంత కష్టపడ్డాం అని చెప్పకూడదు, ఎందుకంటే ఆడియన్స్కి 0.01% కూడా ఫీలింగ్ రాదు, కష్టపడ్డారా సినిమా చూద్దాం ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. సో ఎప్పుడైనా ఐ మేక్ ఇట్ అ పాయింట్, స్టేజ్ మీద కానీ ఇంటర్వ్యూస్లో కానీ వీ వర్క్ రియలీ హార్డ్ అండ్ చాలా కష్టపడ్డాం, కృషి చేసామంటే ఆడియన్స్ బాస్ సో వాట్, నేను ఇంట్లో కష్టపడుతున్నా, సో వాట్ నువ్వు పట్టించుకున్నావు అంటారు. సో ఐ విల్ సే దట్ వీ హ్యావ్ సంథింగ్ రెస్పెక్టబుల్. ఆల్ దట్ స్ట్రెస్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఇట్ లెడ్ టు దిస్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ కాల్డ్ ద ఫిల్మ్. ఐ హోప్ పీపుల్ ఫైండ్ ఇట్ లైక్ దట్. రైట్. మీరు సినిమా యాక్టింగ్ వచ్చి ఆల్మోస్ట్ 6 years అయిందా? 5 years, రైట్? సో 5 మొన్న జస్ట్ లాస్ట్ మంత్కి 5 years అయింది. ఇప్పుడు పూర్తి తెలుగు హీరో అయ్యారు అనుకుంటున్నారా, లేకపోతే ఐ స్టిల్ ఇన్ ద ప్రాసెస్? బ్రో ఐ డోంట్ నో వాట్ దట్ మీన్స్ బ్రో. నాకు తెలిసి తెలుగు హీరో అనేవాడికి ఎవరంటే ఇట్స్ లైక్ సమ్ పీపుల్ యూనో లైక్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, వీళ్ళందరూ హీరో. మిగిలిన అంటే ఐ థింక్ వాళ్ళకి ఏంటంటే దర్ ఫార్చ్యూన్ డజంట్ చేంజ్ ఎవ్రీ ఫ్రైడే. ఐ ఫీల్ అంటే పీపుల్ విల్ వెయిట్ ఫర్ దర్ ఫిల్మ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 5 years 10 years అలా ఉంటుంది. సమ్మన్ లైక్ మీ, మై ఫార్చ్యూన్ విల్ చేంజ్ ఎవ్రీ ఫ్రైడే. మంచి సినిమా ఇస్తే అరే హీరో బై అంటారు, మంచి సినిమా ఇవ్వకపోతే అప్పటికీ చెప్పేవాడిని కొంచెం కమర్షియల్ సినిమాలు చేయండి అని. సో ఎప్పుడు ఆ భయం ఉంటుందా అంటే ఇట్స్ నాట్ అబౌట్ సస్టైనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ ఓకే ఇప్పుడు నేను కమర్షియల్ సినిమా చేయకపోతే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి సినిమాలకే నన్ను స్టీరియో టైప్ చేసేస్తారా యూనో? కానీ ఎక్కడ విలన్గా స్టీరియో టైప్ అయ్యానని భయం వేసింది బ్రో, అందుకనే ఇమ్మీడియట్ విలన్ రోల్స్ మానేశాను. చాలా వచ్చాయి మధ్యలో, చాలా ఐ వుడ్ సే అంటే జెన్యున్గా నేను రామ్ చరణ్ అని ఫీల్ అయిపోవట్లేదు, బట్ ఐ జెన్యున్లీ ఫెల్ట్ లైక్ ఇంటర్ నీ సినిమాలు నువ్వు చెప్తున్నావు కరెక్ట్ డెసిషన్ అయినా ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి ఫీలింగ్ నాకే వచ్చేది. ఎందుకంటే సెడ్ నో టు ద మెయిన్ విలన్ రోల్స్ ఇన్ అబౌట్ 20 to 30 big films. It's a lot. It's a lot of money. A lot of people also. I don't think so. I think producers are gracious మామ, మనం చెప్పే విధం బట్టి ఉంటుంది. చెప్తాను సార్ అని చెప్పి ఫోన్ ఎత్తలేదు అనుకో దరిద్రంగా ఉంటుంది. Okay. సార్ ఎందుకు సార్ నేను కెరీర్లో ఇలా అనుకోవట్లేదు అంటే ఐ అండర్స్టాండ్ అంటారు. Okay. Now you work with some really big names in the industry already. God's grace. Yeah, Pawan Kalyan garu gani, Rajmouli garu, Prabhas. Lot of people like that. So okay, from Bahubali, one big learning experience for you. Make sure you know exactly what you're saying at an audio launch. ఓకే, నేను ఆ తిరుపతి ఆడియో లాంచ్ చూడలేదు, అసలు ఏం చెప్పాను మీరు అక్కడ? కాదు బ్రో, ఏమైందంటే నేను ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రిఫరింగ్ టు. ఓపెన్ చెప్తాను. ఐ లెర్న్డ్ లాట్ ఆన్ బాహుబలి. ఫస్ట్ ఇది చెప్పేసి నేను ఏం నేర్చుకున్నాను కూడా చెప్తాను. నేను హైలో ఉన్నాను బ్రో. ఐ నెవర్ సీన్ సో మెనీ పీపుల్. పెద్ద పెద్ద డైరెక్టర్స్, స్టార్స్, ప్రొడ్యూసర్స్, పాలిటీషియన్స్.
అంటే లైక్ సమ్ జాయింట్ కలెక్టర్స్ని 5th రోలో కూర్చోబెడుతున్నారు బ్రో. నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో భయ్యా అనుకుంటే మనం ఫస్ట్ రోలో కూర్చున్నాం. అది ఈవెన్ గుడ్ ఇనఫ్ అన్న ఫీలింగ్లో అసలు 5లో ఉన్నాను. అండ్ నౌ వుడ్ లైక్ టు కాల్ శేష్ ఆన్ స్టేజ్ అంటే అనుకున్నాను. సో అని చెప్పి పైకి వెళ్ళాను. అండ్ ఐఎమ్ సిట్టింగ్ దేర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ రాజమౌళి గారి ఫేస్, ఐఎమ్ లుకింగ్ ఎట్ శోభు గారి ఫేస్. మైండ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అండ్ ఇమీడియట్లీ as soon as I saw శోభు గారు, నాకు ఇమీడియట్లీ ఐ రిమెంబర్ దట్ హీ హెల్ప్ మీ స్టార్ట్ మై జర్నీ. హీ అండ్ నీలిమ గారు, విష్ణువర్ధన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పంజాబ్. చాలా మంది తెలియంది ఏంటంటే ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాహుబలి ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ పంజాబ్ ఆర్ కమిటీ. సో నాకు శోభు గారిని చూడగానే ఆ థ్యాంక్ఫుల్నెస్ వచ్చేసింది. అండ్ ఐ ఫెల్ట్ సమ్ ఒక గ్రేషియస్నెస్. సో ఇమీడియట్లీ ఐ థ్యాంక్డ్ వల్లి గారు, రమ గారు, రాజమౌళి గారు. దెన్ ఐ సెడ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై పంజాబ్ ప్రొడ్యూసర్స్. అండ్ పంజాబ్ ప్రొడ్యూసర్స్ అనగానే ఐ స్టార్ట్ థ్యాంకింగ్ శోభు గారు, దేవినేని ప్రసాద్ గారు, హూ ఆర్ బోత్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బాహుబలి, అండ్ పవన్ కళ్యాణ్ గారు. అని ఇలా అనగానే సమ్ పీపుల్, సమ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ స్టార్టెడ్ సేయింగ్ హౌ కెన్ యూ సే దిస్ అని వాళ్ళు నో అని కొంతమంది. అట్ ద సేమ్ టైం కొంతమంది చీర్ చేస్తున్నారు. నాకు అర్థం కాలే, నాకు ఆ తప్పని తెలియదు. అంటే నా జర్నీ స్టార్ట్ అయింది వీళ్ళ వలన. ఐఎమ్ జస్ట్ థ్యాంకింగ్ దెమ్. సో వాళ్ళు నో ఎస్ అనేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఐ ఫినిష్డ్ మై స్పీచ్ అండ్ లెఫ్ట్. ఫనీ థింగ్ ఏంటంటే బాహుబలి ఎక్స్పీరియన్స్లో ద పర్సన్ ఐఎమ్ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఇస్ ప్రభాస్. అండ్ నేను ఆ కన్ఫ్యూజన్లో ప్రభాస్ని థ్యాంక్ చేయలేకపోయాను. అండ్ మన మనసులో ఉన్నది ఒకటి, జరిగింది ఇంకోటి. ఆల్ కూల్, నాకేం తేడా తెలియలే. వెళ్ళి డిన్నర్ చేస్తున్నాను, మేమందరం హ్యాపీగా ఉన్నాం. ఏమి 2 hours ఏమీ లేదు. ప్రభాస్ కలిశారు, రానా కలిశారు, సెట్టింగ్ డిన్నర్ కింద బ్యాంక్వెట్ హాల్. నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. 11:30, 12 అయింది నైట్. అన్నయ్య ఫోన్ వచ్చింది. అన్నయ్య చెప్పి ఏంట్రా అలా అన్నావు అన్నాడు. ఏంటన్నా అప్పుడు అర్థమైంది సంథింగ్స్ రాంగ్ అని. నాకు ఇంకా నెక్స్ట్ 2 days తెలుగు స్టేట్స్ ఏంటి, తమిళనాడు ఏంటి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి పడితే అక్కడ ఇంకా స్టార్ట్ అయింది గోల. దేవుడు లైక్ తిట్లే అంటే నాకు కొన్ని తిట్లకి అర్థాలు కూడా తెలియదు. నేనేమో క్షణంలో మీ జీవితం మారిపోయింది, సీరియస్గా మారిపోయింది. నిజంగా క్షణంలో జీవితం మారిపోయింది అక్కడ. అండ్ దీంతో పాటు ఈ ఫ్యాన్స్ గొడవలు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది చూసావా, పవర్ స్టార్ పేరు అంటే వాళ్ళు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోపాలు. నేను ఇద్దరితోనే పని చేశాను, నేను ఇద్దరికి థ్యాంక్ఫుల్ అని, ఏం జరిగింది రాబోయే నేను ఫీలింగ్లో ఉన్నాను. సో ఆ రోజు నైట్ యాక్చువల్గా ఐ మెట్ ప్రభాస్ అండ్ అందరూ క్యాజువల్ కూర్చున్నాం. ప్రభాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు అపాలజైజ్, ఐ డెంట్ మీన్ ఇట్ లైక్ దట్ డే. సేస్ నాకేం రాంగ్ లేదు, యూ కమ్ టు మై ఆడియో లాంచ్, థ్యాంక్ రజనీకాంత్, థ్యాంక్ పవన్ కళ్యాణ్, హూఎవర్ యూ వాంట్ ప్లీజ్, బట్ మేక్ షూర్ యూ నో వాళ్ళు నిన్ను ఎలా అర్థం చేసుకుంటున్నా అది వెరీ ఇంపార్టెంట్. డార్లింగ్ ఇప్పుడు అందరినీ డార్లింగ్ అంటారు, డార్లింగ్ వాళ్ళు నిన్ను ఎలా అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకుంటే ఓకే అట్లీస్ట్ ప్రభాస్ ఇస్ నాట్ యాంగ్రీ ఎట్ మీ, ఒక చిన్న రిలీఫ్. కానీ ఎక్కడో ఒక కడుపులో తిప్పటం అంటే బ్రో బాహుబలి బ్రో, జనాలు ఈ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటాయి. ఇది నా చిన్న ఎక్స్పీరియన్స్. ఐమ్ షూర్ రాజమౌళి గారికి ఆయన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ప్రభాస్ గారికి ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అరే సెట్లో నిజంగా చెప్తున్నా బ్రో, నాకు 2-3 సార్లు దెబ్బలు తగిలితే జనరల్గా అసిస్టెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు, అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెట్టుకుంటూ వస్తాడు, అంతేకంటే డైరెక్టర్ గారు పరిగెట్టుకుంటూ వస్తారు, ఏ ఐ ఓకే అని అందరూ వచ్చారు. బట్ ద ఫస్ట్ గై టు కమ్ వాస్ ప్రభాస్ బ్రో. హీ వుడ్ టేక్ ఐస్ ప్యాక్ ఫ్రమ్ హిస్. నాకు నిజంగా జరిగింది ఇది, మెడ టక్కని స్నాప్ అయింది నాకు ఆ బాహుబలి ఫైట్లో. నేను ఇలా పడిపోయి ఉన్నాను అండ్ ఇట్స్ హర్టింగ్. నాకు వచ్చిన ఇంగ్లీష్లో ప్రతి బూత్ అరిచేస్తున్నాను నొప్పిలో. కమ్స్ అండ్ పుట్స్ ఐస్ ప్యాక్, డార్లింగ్ అయ్యి ఓకే, ఆ బూత్ కూడా వచ్చా నీకు చెప్పి టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఎక్కడో ఐ వాజంట్ ఏబుల్ టు థ్యాంక్ హిమ్ అని వచ్చిన బాధ. బట్ ఐ థింక్ హీ నోస్. ఓకే ఓకే సినిమా పరంగా వాట్ డిడ్ యూ లెర్న్ రాజమౌళి గారి దగ్గర నుంచి? మేమందరం యాజ్ అ యూనిట్, యాజ్ యాక్టర్స్, యాజ్ క్రూ, మేమందరం ఆయనకన్నా ఒక 5 steps బిహైండ్ ఉన్నాం. మేమందరం రన్నింగ్ రేస్ పరిగెడుతున్నాం, హే క్యాచ్ అప్ అవ్వాలి, రాజమౌళి గారు అక్కడ దూరం ట్రై టు రన్ అర్థం చేసుకో, ఆయన విజన్ ఏంటి అర్థం చేసుకొని వి వర్ ట్రైయింగ్. ఐ డోంట్ థింక్ ఐ కుడ్ ఎవర్ క్యాచ్. I'm glad I did a 15 to 20 minute role in Rajmouli Garu's film. One day I do something even bigger. Okay, right. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, మీరు ప్రభాస్ గారి గురించి ఇంత చెప్పారు కాబట్టి, ఇప్పుడు నేను ఇది అడగకపోతే నన్ను మీకు ఆ 2 రోజులు జరిగింది నాకు వారం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి
మీరు ఒక్కసారి యాక్ట్ చేశారంటే ఓ దిస్ ఇస్ అ రూల్ ఓకే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆఫ్ యూ నో తెలుగులో ఇఫ్ ఎనీబడి వర్క్స్ విత్ ద టాప్ 4-5 stars పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ ఎనీబడి you will be haunted with that question for the rest of your life. How is it to work with that person? So Bro, that should tell you. అంటే see, I think పవన్ కళ్యాణ్ గారు he's a from what I know, see నాకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు. లాట్ ఆఫ్ పీపుల్ పంజాబ్ చేసే కదా సేష్ మీరు ఇద్దరు కలిసి ఇట్ వాజంట్ లైక్ దట్. ఐ వాజ్ మన సెకండ్ ఫిల్మ్ ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన సడన్గా వచ్చి అడివి బాపిరాజు రిలేటివ్ నువ్వు అని ఓ రోజు అడిగారు. నేను అవును సార్ అంటే అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిస్ వర్క్. నేనేమో సగం చదవలేదు, నేనేమో అంటున్నాను, ఆయనేమో అవన్నీ చదివారు. యా అది కూడా కవర్ చేస్తుంది అక్కడ. బట్ నాకు అర్థమైంది ఏంటంటే సో బుకిష్, వెరీ వెల్ రెడ్. అండ్ నా కళ్ళ ముందు ఒక శ్యామ్ కౌశల్ గారితో పంజాబీ హిందీ మాట్లాడుతున్నారు, ఇటు కొరియోగ్రఫర్తో తమిళ్ మాట్లాడుతున్నారు, నాతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, విష్ణువర్ధన్ గారితో తమిళ్ మాట్లాడుతున్నారు, ఇంకోటితో తెలుగు మాట్లాడుతున్నారు, లాంగ్వేజెస్. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ టు నో హిమ్ ఆన్ అ పర్సనల్ లెవెల్. సో లాస్ట్ డే ఆఫ్ షూట్ సార్ మీ నంబర్ తీసుకోవచ్చు, ఐ వాంట్ కాల్ యూ, వాంట్ గెట్ టు నో యూ, మేబీ విజిట్ యూ. వై నాట్ అన్నారు. జస్ట్ లెట్ మై అసిస్టెంట్ అనగానే అయితే ఓకే అవ్వదులేదు పక్కకి వెళ్ళిపోయాను. ఐ వాజ్ నెవర్ ఏబుల్ టు హ్యాంగ్ అవుట్ విత్. కానీ మై మోస్ట్ interesting experience was this about my grandfather. He's not my grand uncle actually. Okay. Books and other than that, one day Sesh నేను కర్మ సినిమా చూశాను, బాగుంది, సినిమాలు తీయటం మానేకు, నాకు బాగా నచ్చింది, ఏదో కొత్తదనం ఉంది అని చెప్పి ఇలా తట్టి వెళ్ళిపోయారు. సో ఐ వాజ్ లైక్ ఓ కూల్, ఏదో పర్లేదులా మనకు కూడా స్టాండింగ్ ఉందని ఫీలింగ్ వచ్చింది. మీరు యూఎస్లో పెరిగారు several years and you went to a film school also there. I did, but I stopped in between. San Francisco State University. It's a 4-year general ed course. 2 years general ed and calculus lo humanities lo ani cheyali. 2 years film school. Film school program chesanu, but I didn't do that. Calculus manaku avasaram anukondi skip అయిపోయా. Right. So ఇప్పుడు మీరు last 5 years నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నారు. So when you look back, how would you call your journey has been? Interesting, bro. Some mistakes for sure. I feel Kiss was a mistake. See, Karma didn't work commercially, but it got me a lot of respect. Karma వలన I could sit in front of Rajmouli garu and say, sir, ఓ సినిమా చేసాను చూడండి, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, విష్ణువర్ధన్ గారు, వాట్ ఎవర్, అరే నువ్వు అప్పుడు ఏదో సినిమా చేసావు కదా, ఏంటది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. There was a Karma fan club in Vizag. I got to know later. Seriously. Amazing. And ఎక్కడో దానికి ఒక సెకండ్ ఆడియన్స్ దొరికింది. Whereas Kiss it didn't work like that. Because it wasn't me. ఇందాక అన్నట్టుగా పేస్ బౌలర్ వెళ్ళి లెగ్ స్పిన్ వేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. అండ్ ఐ హ్యాడ్ సమ్ వెరీ పాజిటివ్ హైస్. పంజాబ్, బాహుబలి, రన్ రాజా రన్, దొంగాట. So we're going to see your head again in Bahubali 2. సినిమా చూడండి. కట్టప్ప క్వశ్చన్ అడగద్దు. No, I'm sure that's been done to death right now. అందరూ చేశారు. Right. Let's say thank you so much for joining us. It was a great pleasure talking to you. Thank you, brother. Can వెళ్ళే ముందు మా iDream viewers కి about your film క్షణం, what can they expect from the film? క్షణం Feb 26th guys. మేము గొప్ప సినిమా చేసాం, బ్యాడ్ ఫిల్మ్ చేసాం, మంచి సినిమా చేసాం, కష్టపడ్డాం అని చెప్పను, ఆనెస్ట్ ఫిల్మ్ చేసాం. సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. I hope you like it as much as we enjoyed making it. Take okay, pack up. Thanks man. Thanks man. Great pleasure talking to you.